హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం 10th డిప్లొమా, ఇంటర్, యూజీ ఇంకా పీజీతో ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే కూడా ఈ యాప్ నుంచి మనకి బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉంటాయండి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ జాబ్స్ కూడా ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. సో ఆ యాప్ వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. అప్నా అండి. మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్నా అని టైప్ చేయండి, ఏపీఎన్ఏ అప్నా. సో ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే అప్డేట్ చేసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇంకా జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఎలా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు, రెజ్యూమ్ ఎలా పంపించాలి అనేసి క్లియర్ కట్గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం. చూసారు కదా, ఈ యొక్క యాప్ డిస్ప్లే అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా జాబ్స్ ఫర్ యూ అనే టైటిల్ కింద ఉంది కదా, బిజినెస్ డెవలపర్ అనేసి, రిటైల్ పార్ట్నరు, ఇంకా డిఫరెంట్ జాబ్స్, టీమ్ కన్సల్టెన్సీ, ఇంకా టీమ్ మేనేజరు, ఈ విధంగా చాలా జాబ్స్ అయితే ఉంటాయి. మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కూడా ఉంటాయి. వీటిల్లో మనకి నచ్చింది పిక్ చేసుకొని కూడా మనం డీటెయిల్స్ అనేవి చూసుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే మనకి ప్రత్యేకంగా కావాలి అనుకుంటే పైన సర్చ్ బార్ ఉంది కదా, సర్చ్ బార్లోకి వెళ్ళేసి మనకి కావాల్సిన జాబ్ని అక్కడ టైప్ చేయండి. ఫర్ సపోజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని, డేటా ఎంట్రీ జాబ్స్ అని, ఇంకా డిఫరెంట్ కాలర్ జాబ్స్ అని, టెలికాలర్ జాబ్స్ ఉంటాయి కదా. ఈ విధంగా సెర్చ్ చేసి కింద మీ రీజియన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైనా పర్లేదు అనుకుంటే అలాగే స్కిప్ చేయండి. సో ఈ విధంగా మీ లొకాలిటీలో ఉన్న జాబ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి కింద. రీటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలపరు. సో ఒకదాన్ని పిక్ చేసి ఎలా అప్లై చేయాలి అనేది నేను చూపిస్తాను. సూపర్వైజర్ కింద క్లిక్ చేశాను కదా, ఇక్కడ నుంచి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఈ సూపర్వైజర్ జాబ్ వచ్చేసి శ్రీ ద్వారకా టెక్స్టైల్స్ నుంచి అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు 15 నుంచి 25K వరకు వేరీ అవుతుంది. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఫ్రెషర్స్ అయితే అప్లై చేయొచ్చు. ఇంకా కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే 12th క్లాస్ మనకి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంకా జాబ్ డిస్క్రిప్షను, టైటిల్, మొత్తం అబౌట్ కంపెనీ గురించి మొత్తం కూడా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత కింద అప్లై నౌ జాబ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా సో చూసారు కదా, ఇక్కడ జాబ్ ప్రిఫరెన్స్ అనేది ఎంప్లాయ్మెంట్ టైప్, ఫుల్ టైమా పార్ట్ టైమా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీ యొక్క వర్క్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయగలరా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా అనేది చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ నొక్కేసేయండి. చూసారు కదా, అప్లైడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ అయితే వస్తుంది. ఇంకా మీకు వీళ్ళు మెయిల్ నుంచి అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అక్కడి నుంచి మీ రెజ్యూమ్ అనేది పంపించమని అడుగుతారు. ఆ మెయిల్ అనేది కూడా మీకు వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే వస్తుందండి. వెయిట్ చేయండి. సో మీరు ఇంకా ఏదైనా కావాలి అంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా మీకు అప్లికేషన్స్ అనేసి, కింద అప్లికేషన్స్, జాబ్స్, కమ్యూనిటీ, కాంటాక్ట్, ప్రొఫైల్ ఈ విధంగా ఉంది కదా. అప్లికేషన్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ జాబ్స్కి అప్లై చేశారు అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేవి మొత్తం ఉంటాయి. ఇప్పుడు మనం సూపర్వైజర్కి జాబ్కి అప్లై చేసాం కాబట్టి ఇక్కడ ఆ జాబ్ డీటెయిల్స్ అనేవి ఇస్తుంటారు. నేను నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అండి. ఈ కమ్యూనిటీ ట్యాబ్లో మనకి అప్నా యాప్ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తుంటే కనుక ప్రతి ఒక్కటి ఇక్కడ పోస్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా సరే మీరు ఇక్కడ నుంచి వాళ్ళని అడిగి ఫుల్ క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. చూసారు కదా, ఎప్పటికప్పుడు వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న జాబ్స్ వచ్చేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అప్నా అనేది పంపిస్తూనే ఉంటుంది, ఏదైనా కొత్త జాబ్స్ అనేవి ఎంటర్ చేసిన. ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు ఫర్దర్గా జాబ్ వచ్చిన తర్వాత ఫీజు అనేది ముందే పే చేయమంటే అస్సలు పే చేయొద్దండి. అలాంటివి ఫేక్ జాబ్స్, మ్యాక్సిమం ఫేక్ అయితే ఉండదు దీంట్లో. అప్నా యాప్ వాళ్ళు డైరెక్ట్గా కంపెనీతో లింకప్ అయి ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఫేక్ జాబ్స్ అనేవి దీంట్లో ఉండవు. సో నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ అండి. కనెక్ట్ కింద మీ యొక్క కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైనా సరే లేదా ఇంకెవరితోనైనా మీరు కనెక్ట్ అయ్యి జాబ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలంటే ఈ విధంగా కనెక్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరితో అన్నా మీకు కాంటాక్ట్ కావాలి అనుకుంటే కనెక్ట్ మీద నొక్కేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మన ప్రొఫైల్ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రొఫైల్ ద్వారానే మనకి కంపెనీ వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. సో ఈ విధంగా మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషను, ఇంకా మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేసి మొత్తం పూర్తిగా ఇక్కడ ఇవ్వాలి డీటెయిల్స్.
మీరు ఇచ్చిన జాబ్ని డిస్క్రిప్షన్ని బట్టి మాత్రమే అప్నా యాప్ వాళ్ళు మీకు సూట్ అయ్యే జాబ్స్ నోటిఫికేషన్స్ ద్వారా మీకైతే పంపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, లేదా ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇక్కడ ప్రొఫెషన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో సింపుల్గా ఫ్రెషర్ అని క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత స్కిల్స్ అండి. ఈ స్కిల్స్ మీకు ఏమన్నా ఉంటే కనుక లైక్ టైపింగ్ కానీ డేటా ఎంట్రీ స్కిల్స్ కానీ ఏమన్నా ఉంటే అక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు ఉన్నాయో ఏంటో అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసరికి లాంగ్వేజెస్ నోన్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు మీ యొక్క రీజన్ లాంగ్వేజ్ కాకుండా అనేసి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన, ఎప్పటికప్పుడు దాన్ని మనం మార్చుకుంటూ ఉండొచ్చండి. 10th, ఇంటర్, డిప్లొమా ఇలా కంప్లీట్ చేసి ఎటువంటి జాబ్స్ లేకుండా ఖాళీగా ఉండే బదులు ఇటువంటి మంచి ఎర్నింగ్ జాబ్స్ని అయితే చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని ఏదో విధంగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇంకా పర్మనెంట్గా జాబ్స్ అనేవి ఉంటాయండి దీంట్లో. ఇన్సూరెన్స్, కన్సల్టెన్సీ, టీమ్ కండక్టరు, సో టీమ్ మేనేజరు, ఈ విధంగా అయితే ఉంటాయి. ఇంకా డేటా ఎంట్రీ జాబ్స్ కూడా దీంట్లో ఉంటాయి. బెస్ట్ కంపెనీస్ నుంచి అప్నా యాప్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళతో లింకప్ అయి ఉంటారు. సో మీరు పిక్ చేసుకున్న జాబ్ని బట్టి మీకు ఫర్దర్గా మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ ద్వారా మీరు రెజ్యూమ్ అనేది పంపించేసి కొన్నిటికైతే కాంటాక్ట్ బేస్డ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, లేదు అంటే కొన్నిటికి అసెస్మెంట్ అనేది ఉంటుంది, రిటర్న్ అసెస్మెంట్. మీకు మంచి స్కిల్స్ కనుక ఉంటే అప్లై చేసిన వాళ్ళందరిలో మీకు గెటిన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మంచి ఎర్నింగ్ యాప్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి గంట సింబల్ ఉంది కదా, అది మీకు అప్నా యాప్ ద్వారా వచ్చే నోటిఫికేషన్స్ కావచ్చు. ఇంకా ఎవరైనా మీతో ఫ్రెండ్ రిక్వెస్ట్ కోరుకుంటే కనుక అక్కడి నుంచి వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. మీరు కనుక యాక్సెప్ట్ రిక్వెస్ట్ కనుక చేసినట్లయితే వాళ్ళ నుంచి మీరు ఇంకా డీటెయిల్స్ ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీలాగా వాళ్ళు కూడా అప్నా యాప్లో జాబ్స్ చేసేవాళ్ళే అండి. సో మీరు లాంగ్వేజెస్ మార్చుకోవాలి అంటే కనుక ఈ విధంగా లాంగ్వేజెస్లోకి వెళ్ళి మార్చేసుకోవచ్చు. ఇదండి కంప్లీట్ ప్రాసెస్ అనేది. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారని ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే అసలు మర్చిపోవద్దు. ఇంకా మీరు మంచిగా అర్న్ చేసుకోవడానికి నేను ఖచ్చితంగా బెస్ట్ యాప్స్తో అయితే మీ ముందుకు అయితే వస్తాను. సో ఇదండి వీడియో. చూసారు కదా, నేను మీకు చెప్తూ ఉండగానే నాకు మెయిల్ అయితే వచ్చింది. అది కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. పైన టాప్లో ఉంది కదా అప్లికేషన్స్ ఫర్ అని, సో ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి మీరు రెజ్యూమ్ అప్లికేషన్ అనేది మీరు వాళ్ళకి పంపించాలి. ఆ తర్వాత కంపెనీ నుంచి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.